నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మిషన్ 1000 ఎపిసోడ్ లో భాగంగా ఈ రోజు ప్రముఖ కవి, కళాకారుడు, వాగ్గేయకారుడు, ఉద్యమకారుడు, నిజానికి అతను ఒక డాక్టరేట్ పొందాల్సినటువంటి వ్యక్తి, అంతకు మించిన వ్యక్తి కూడా. ఆయన జీవితాంతం కుల వివక్షతకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల కోసం బహుజనవాదాన్ని, సామాజిక మూలతత్వాన్ని ప్రజలకు బోధించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో అనేక పుస్తకాలు రాశాడు. మట్టి పూలు కవితా సంపుటి రాశాడు. అవును, మళ్ళా వీధి నాటిక రాశాడు. అంతేకాదు, మమ్మల్ని గుడిలోకి ఎందుకు రానియరు అని గుడి గంటలు అనే పాటలు రాశాడు. అంతేకాదు సుమా, అస్సలు భారతీయులం మేమే ఈ దేశ మూలవాసులం అని మాస్టర్ జీ గారు రాశారు. వీరిపైన కల్చరల్ కమాండర్ మాస్టర్ జీ సాధారణ వ్యక్తి కాదు అని కల్చరల్ కమాండర్ అని డాక్టర్ పసునూరి రవీందర్ ఈ కల్చరల్ కమాండర్ పైన నిన్నగాక మొన్న రవీంద్ర భారత్ లో ఒక అద్భుతమైనటువంటి ఆయన పాటల మీద విశ్లేషిస్తూ ఒక బుక్ రాశాడు. ఇన్ని పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. వారే మాస్టర్ జీ గారు. వారు కల్చరల్ కమాండర్. సార్ నమస్కారం. సార్ జైవీం అండి. మీకు నమస్కారం అంటే కోపం వస్తుందో ఏమో, ఎందుకంటే మీ జీవితం అంతా జైవీములతో నడిచేది, అందుకని మేము కూడా మీ బాటలో నడుస్తాం. మీ కుటుంబం, విద్య, ఉద్యోగం, ఒక నేపథ్యం గురించి, మీరు తల్లిదండ్రులు గానీ మీ కుటుంబం గానీ విద్యా నేపథ్యం ఏంటి, అసలు మీరు ఈ పాటలు పాడటానికి, రాయటానికి చిన్నప్పటి నుంచే ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? మీ నాన్నగారు గానీ మీ అమ్మగారు గానీ మీ కుటుంబంలో ఎవరైనా పాటలు పాడేవాళ్ళ? పాటలు పాడుతున్నా అయితే నాకు పాటలు రాయాలి అనే అనుకుంటే కూడా మా నాన్న మిలిటరీలో తోటమాలిగా పనిచేసేవాడు. అసలు మీది ఏ ఊరు? మా తాత ముత్తాతలు వచ్చి గజ్వేల్ అని ఇప్పుడు ఉంది కదా మన దాని దగ్గర, మాది అనాజపురం అని తాత వాళ్ళది. అప్పుడు ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు మా తాత వాళ్ళు మా అమ్మమ్మల నాయనమ్మల ఊరికి వెళ్ళి అక్కడ సెటిల్ అయింది. అది సూరంపల్లి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లు మా నాయనోళ్ళ అక్కలని చెల్లెళ్ళని ఇచ్చిన ఊరు రాయపోలు, తిరుమలాపురం, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి, ఒకప్పుడు నాది మెదక్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది. అందులో దౌలతాబాద్ సంబంధించినటువంటి మండలం. అయితే వీళ్ళందరూ మైగ్రేట్ అయ్యి మా తాత ఫస్ట్ ఇక్కడ మన నులకతాళ్ళు అమ్మేటందుకు వచ్చి అప్పుడు అయితే అట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఏర్పడ్డ సంబంధాలతోటి మా నాన్న కూడా వచ్చాడు. మా నాన్న వాళ్ళకి వచ్చాడు. మా తర్వాత మా నాయన ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఒక దొర ఆయన దొడ్డిపోయినప్పుడు నీళ్లు తీసుకొని రమ్మన్నాడు. మా నాన్నకు ఆత్మగౌరవం ఎక్కువ, నా కొడుకు దొడ్డిపోతే నేను నీళ్ళు తీసుకుపోవడం అంటే పారిపోయి వచ్చేసింది. ఇక్కడ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి, ఆ సెటిల్ అయిన క్రమంలో రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ఒక పెద్ద రాయిని వెనుక లేపి కూడా అయితే వాళ్ళని సెలెక్ట్ చేసుకోరు. అట్లా మా నాయన పెద్ద రాయి లేపి వెనకేసినందుకు మిలిటరీలో ఆమినేషన్ బాంబులు, తుపాకులు అవి మోసినందుకు సెలెక్ట్ అయ్యి అట్లా చేసి ఇక్కడ సెటిల్ అయిపోయాడు. ఏ ఏరియాలో? హైదరాబాద్ లో బొల్లారం, మన కంటోన్మెంట్ బొల్లారం, అక్కడ సెటిల్ అయ్యారు. నేను కూడా పుట్టింది కంటోన్మెంట్ హాస్పిటల్లో 1952లో. అంటే మా నాన్న ఇద్దరు భార్యలు, పెద్ద ఆమె పిల్లలు కాకపోతే మా అమ్మను రిసాల బజార్కి వచ్చినాక చేసుకున్నాడు. మేము ఇద్దరు అన్నదమ్ములు, నలుగురు అక్కచెల్లెలు చనిపోగా మిగిలినట్టు వాళ్ళు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు. తమ్ముడు చనిపోయాడు. ఏం చదివారు మీరు? నేను అప్పుడు తెలంగాణ స్టేషన్ ఫస్ట్ వచ్చినప్పుడు చదువులు ఆగిపోయినాయి. నేను 11th లో ఉన్నప్పుడు, 12th క్లాస్. 11th అంటే మామూలు. అప్పుడు ఆగిపోయిన చదువు, ఇక మన ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోవడంతో ఆ పని ఈ పని చేస్తున్న సమయంలో 76లో నాకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ వచ్చింది. కష్టపడ ఎంప్లాయ్మెంట్ నుంచి జాబ్ వచ్చినప్పుడు వాచ్మెన్ గా జాయిన్ అయ్యాను ఫస్ట్. రిటైర్మెంట్ గా వచ్చినటువంటి సంవత్సరం 2012లో అకౌంట్స్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను. అయితే దీనికి అంత కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి చదువుకో ప్రపంచం నీ కాళ్ళ దగ్గరికి వస్తుందనే మాట నాకు బాగా నచ్చింది. అందుకే ఎప్పుడైతే నేను ఆగిపోయిన నా చదువుని కంటిన్యూ చేయడానికి నాకు ఒక ఆయుధం లాగా దొరికినటువంటిది ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ మొదలు. అందులో నేను ఫస్ట్ BA, ఉస్మానియా యూనివర్సిటీ LLB, ఆడికెళ్ళి MA, తెలుగు యూనివర్సిటీ, ఇట్లా MA LLB చేశాను. గొప్ప వ్యక్తి. మీ పాటలు ఎట్లా వచ్చినాయి మీకు? మీ నాన్న పాడేవాడా? మా నాయన పాడేవాడు, భాగవతం ఆడేవాడు అద్భుతంగా. అమ్మ ఇంకా లేడీస్ కూడా? ఆయన వాళ్ళ అక్క, ఆమెనైతే ఓన్లీ చేను పనిలో ఆమెను గుత్తకు తీసుకుపోతే గొర్రె మీద కూర్చొని పాటలు పాడాలి. ఆమె మిగతా వాళ్ళందరూ పని చేస్తారు. ఆమె పాడిన పాట ఒక్కటి మా బావ కృష్ణుడు మాయక రుక్మిణి, మా బావ కృష్ణుడు మాయక రుక్మిణి, సన్నాసుదుల మీద చిన్ని కృష్ణుడే, చెలుమలో పోతున్న కలకల వైరాజ, పులుకు మిఠాయి కొని పెడతా కలకల వైరాజ, ఇలాంటి పాటలు. ఇది అద్భుతమైనటువంటి జానపద గీతాలు పాడేటువంటి ఒక సత్తా మా నాయన వాళ్ళ అక్క దగ్గర ఉంది. ఆ నుంచి మీకు వచ్చింది. ఆమె పాడినటువంటి జానపద గీతాలు, మా నాయన పాడినట్టు వీధి భాగవతం. మా అమ్మ కూడా నన్ను కన్న తల్లి, ఆమె పాటలు పాడేది. కుచ్చుల కుచ్చుల కొల్లలయ్యవే, ఓ యవ్వ నన్ను కోటీశుని కొడుకు ఆనవే,
పుచ్చుల కుల్లలి ఆడదెద్దులే ఓ యమ్మనే. ఇట్లాగే ఈ పాటలు పాడేది. అంటే ఆ కల్చర్ ముఖ్యంగా తెలంగాణలో, అందులోనూ ఈ దళిత వర్గాల పాటనే ఒక వాళ్ళని ఉపశమనం చేసినటువంటి అంశం. తిండి లేకున్నా ఉన్నా లేకున్నా పాటలు పాడుకొని జీవించినటువంటి యొక్క కల్చర్ అనేది ఉంది.